జగన్ మార్పులు చేర్పుల వ్యూహంతో కాకినాడ పిఠాపురంలో వైసీపీ క్యాడర్ ఆందోళనలో పడింది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపీ వంగ గీతాను నియమించడంతో కరిస్తే కప్పకు కోపం, పిడిస్తే పాముకు కోపం అన్నట్లు తయారైంది వైసీపీ క్యాడర్ పరిస్థితి. దొరబాబును వదులుకోలేక, గీతకు స్వాగతం పలకలేక అయోమయంలో ఉన్నారు. దీంతో క్యాడర్ తనకు సహకరించలేదని వాపోతూ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది గీత. దొరబాబు అనుచరులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించింది. ఇది ఇలాగే కొనసాగితే వైసీపీ ఓటమి ఖాయమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే దొరబాబును తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది హైకమాండ్. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వంగ గీతాను నియమించినప్పటి నుంచి అధిష్టానం తీరుపై సీరియస్ గా ఉన్న దొరబాబు పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దొరబాబుకు ఆహ్వానం అందకపోవడంతో మరింత హర్ట్ అయినట్లు సమాచారం. దీంతో పాటు తాను పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారంతో దొరబాబును బుజ్జగించే ప్రయత్నం చేశారు పార్టీ పెద్దలు. వంగ గీతాను గెలిపించాలని, పార్టీ విజయానికి సహకరిస్తే మరో అవకాశాన్ని ఇస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాను మాత్రం ఇవేవీ లెక్క చేయకుండా జగన్తో భేటీ తర్వాత పార్టీ మారే యోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దొరబాబుతో ఇతర పార్టీ నేతలు టచ్లో ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుండటంతో ఎంపీ గీతా విజయం సాధ్యమేనా, దొరబాబు పార్టీకి సహకరిస్తారా లేదంటే మరో పార్టీకి జంప్ అవుతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గీతను నియమించడంతో అక్కడ వాళ్ళ పార్టీ అనుచరులంతా కూడా కోపంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రస్తుతం 3 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఒక కాన్స్టెన్సీ కాంట్రవర్సీగా మారుతుంది. మొన్నటిదాకా కాకినాడ జిల్లాలో జగ్గంపేట చాలా కాంట్రవర్సీగా మారింది. ఇప్పుడు పిఠాపురం కూడా కాంట్రవర్సీగా మారింది. పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న పెండెం దొరబాబును అక్కడి నుంచి తొలగిస్తూ వైసీపీ అధిష్టానం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కూడా పెండెం దొరబాబు వర్గం కాస్త అసంతృప్తిగానే ఉంది. దాంతోపాటు కాకినాడ ఎంపీగా పోటీ చేసిన వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురం నుంచి బరులు దింపడంతో దొరబాబు వర్గం అంతా కేడర్ అంతా కూడా పార్టీకి దూరంగా మారింది. దీంతో అటు డిసెంబర్ 31 ఉత్సవాలు కావచ్చు, సంక్రాంతి సంబరాలకు కావచ్చు, దొరబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆ పార్టీ కేడర్ అంతా హాజరైంది. కానీ ఇక్కడ వైసీపీకి సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ ఫ్లెక్సీ లేకపోవడం తర్వాత చర్చ. అప్పట్లో పార్టీ కేడర్ కూడా ఆయన్ని పిలిచి అడిగే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ దొరబాబు మాత్రం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, కానీ ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ అటెండ్ కావట్లేదు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి వర్చువల్గా కాకినాడ కలెక్టరేట్లో పెన్షన్లు ప్రారంభించే కార్యక్రమం చేపట్టారు. అప్పుడు కూడా కాకినాడ జిల్లాలోని 7 పార్లమెంట్ సభ్యుల నుంచి కూడా అందరూ కూడా కలెక్టరేట్లో వర్చువల్గా జగన్తో భేటీ. కానీ ఆ సమయంలో దొరబాబు భేటీ కాదు. తాజాగా ఈ కేడర్ అంతా కూడా వంగా గీత ఎక్కడికి వెళ్తుందా కానీ జనం లేకపోవడం, అంటే వైసీపీ కేడర్ ఆవిడకి దగ్గర కాకపోవడంతో నిన్నగాక మొన్న జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగా గీతతో పాటు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు వెళ్లి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇలాగైతే మనం 2024 ఎన్నికల్లో మనం ముందుకు కొనసాగలేము, ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పడంతో వాళ్ళంతా ఆందోళన పడ్డారు. దీంతో నిన్న ఉదయం మిథున్ రెడ్డితో భేటీ కావాలని చెప్పి అధిష్టానం పెండెం దొరబాబును ఆదేశించడంతో మొత్తం పెండెం దొరబాబు మాత్రం వెళ్ళి మిథున్ రెడ్డితో భేటీ అయ్యారు. మిథున్ రెడ్డి కూడా ఈ సందర్భంగా ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో కనుక సపోర్ట్ చేస్తే, మీకు వంగా గీత గెలిపిస్తే కనుక మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీకు మంచి సముచిత స్థానం కల్పించి నేను గౌరవించుకుంటామని చెప్పి దొరబాబుకి మిథున్ రెడ్డి చెప్పినట్టుగా వస్తుంది. ఏదేమైనా కానీ దొరబాబు మాత్రం అంగీకరించడం తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం పిఠాపురం రాజకీయాలు మాత్రం చాలా గుమ్మరంగానే జరుగుతున్నాయి. మొత్తం అంతా కూడా రాజకీయం మొత్తం కూడా పెండెం దొరబాబు చుట్టూనే జరుగుతున్నాయి. ఏదేమైనా కానీ వైసీపీ శ్రేణుల్లో కాస్త ఆలోచిస్తుంది. ఒకవైపు వంగా గీత వైపు వెళ్ళాలా లేకపోతే పెండెం దొరబాబుతో ఉండాలనేది ఆ పార్టీ కేడర్లో అయోమయం నెలకొని ఉంది. మొత్తం మీద చూసుకుంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ ప్రస్తుతం మాత్రం ఇటు పిఠాపురం నుంచి అటు తాడేపల్లి దాకా ఒక ఆసక్తి చెప్తున్న విషయం. అలాగే ఇతర పార్టీ నేతలు కూడా పెండెం దొరబాబును లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలోనే పెండెం దొరబాబు
దొరబాబుకి పార్టీ అవసరం లేదు, తన కేడరే తనకి బోలెడంత బలం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా గెలిచే వ్యక్తి అని చెప్తున్నాను. ఎందుకంటే 2004 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కూడా పోటీ చేసినప్పుడు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గెలిస్తే ఆంధ్ర నుంచి పెండుం దొరబాబు మాత్రమే గెలిచాడు. అంటే అవాళ కూడా 2 స్థానాలు గెలుచుకుంటూ 2 స్థానాల్లో ఒక స్థానాన్ని పెండుం దొరబాబు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో మా దొరబాబుకి బలమైన కేడర్ ఉన్న నేపథ్యంలో మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరబాబును వదులుకోకూడదు అనేది పార్టీ చేస్తుంది. అయితే పార్టీ మాత్రం సీట్ ఇవ్వను కానీ పార్టీకి సపోర్ట్ చేయమంటూ వైసీపీ చెప్పడంతో వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజేష్ సీట్ ఇస్తేనే మేము పనిచేస్తామంటూ కేడర్ మాత్రం దూరంగా ఉంది. రైట్. అలాగే పెండెం దొరబాబు పార్టీ తీరుతో సంతృప్తిగా, అంటే ఆయన బుజ్జగించినప్పటికీ ఆయన తృప్తి చెందలేదు అని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీ నేతలు ఆయనతో టచ్ లో ఉన్నప్పటికీ ఆయన వేరే పార్టీ మారతారు అనే ఊహాగానాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎందుకంటే వైసీపీ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా ఆయన ఇంతవరకు ఏ వ్యాఖ్యలు చేయలేదు. సో ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే పిఠాపురం సీటు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు జనసేన కూడా పిఠాపురం నుంచి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ని టీ టైం అధినేత తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ని నింపాలని చూస్తుంది. అయితే అక్కడ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్కు అంత కేడర్ లేదు. అతను ఫైనాన్షియల్ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ అక్కడ లోకల్గా అతను పరిచయం లేని వ్యక్తి. సో పెండుం దొరబాబు అయితే అక్కడ ఖచ్చితంగా గెలుస్తాడనే ఆశతో ఇప్పటికే జనసేన నేతలు పెండుం దొరబాబుతో టచ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ కూడా ఆయన్ని తీసుకుని కాకినాడ ఎంపీ నుంచి బరువులు దింపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే విషయాన్ని నిన్న కూడా మిథున్ రెడ్డి కూడా దొరబాబుతో చర్చించని తెలుస్తుంది. నువ్వు ఆ వంగా గీత కాకినాడ పార్లమెంట్ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా వచ్చింది కాబట్టి నువ్వు ఇక పిఠాపురం నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేయి, మేమందరూ సపోర్ట్ చేస్తామని చెప్పినట్టు చెప్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో దొరబాబు మాత్రం పిఠాపురం సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ విషయం మాత్రం ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే వైసీపీలో చేస్తాను, లేకపోతే మరో పార్టీ, లేకపోతే ఇండిపెండెంట్గా అయినా గెలిచే సత్తా తనకున్నట్టుగా చెప్తున్నారు. మాత్రం మిగతా పార్టీలు మాత్రం ఆయన వైపు చూస్తున్నాయి. ఖచ్చితంగా అండి ఇప్పుడు దాకా ఆయనతో ఎవరు టచ్ ఉన్నారో లేదో బయటికి మాత్రం రావట్లేదు కానీ అన్ని పార్టీల నేతలతో కూడా దొరబాబు టచ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి అధిష్టానం వెంటనే అయోమయంలో పడింది. ఖచ్చితంగా దొరబాబుని చేజార్చుకుంటే అక్కడ ఆ స్థానం ఖచ్చితంగా కోల్పోతామనే ఉద్దేశంతో దొరబాబుని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కేడర్ మాత్రం అభ్యర్థి దొరబాబు అయితేనే కనుక సపోర్ట్ చేస్తాం, లేకపోతే వంగగీతకు సపోర్ట్ చేసే పరిస్థితులు అనేది అక్కడ కొంతమంది కేడర్లో కనపడుతుంది. అందులో భాగంగానే మన జనవరి 1 కావచ్చు, సంక్రాంతి సంబరాలు కావచ్చు, ఆత్మీయ సమ్మేళనం కావచ్చు, ఈ ఏ కార్యక్రమం పెట్టినా జనం తండోపతండలుగా వస్తారు. అలాగే పార్టీ వంగగీత చేపట్టిన చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడా కూడా పెద్దగా హాజరు కాకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో కాస్తంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పాలి. ప్రియా. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.